విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకులు యూజీసీ పే స్కేల్ అమలు చేసే వైపుగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్తో కూడిన యూజీసీ పే స్కూల్ అమలు చేయాలని కోరుతూ ఆర్ట్స్ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకులు నివేదిక సభను నిర్వహించారు. ఈ సభకు ప్రొఫెసర్ కోదండరాం, ఎడ్యుకేషన్ కమిషనర్ మెంబర్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు హాజరై మాట్లాడారు. అధ్యాపకులందరికీ కూడా యూజీసీ వేతనాలు వర్తింపజేసి యూనివర్సిటీలను పటిష్టం చేయాలని వారు కోరారు. ఒక దశ అనివార్య పరిస్థితుల్లో యూనివర్సిటీలు అప్పటికప్పుడు అవసరార్థము ఇంకా టెంపరీ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ చేయక తప్పలేదు. మొట్టమొదటనైతే అడహాక్ రిక్రూట్మెంటే ఉండేది. ఈ అడహాక్ రిక్రూట్మెంట్ అనేది అప్పుడు కోర్టుకు పోతే మళ్ళీ అధికారాలు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు కోర్టుకు పోయి హక్కులు సాధించుకుంటారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆ పదాలను వాడలేదు. దాని నుంచి బయటపడటానికి ప్రత్యేకంగా వచ్చిన పదజాలం కాంట్రాక్ట్ అనే పోస్ట్. ప్రతి దగ్గర కాంట్రాక్ట్ అనే పోస్టును వాళ్ళు వాడుతూ వచ్చారు. ఆ రకంగా కాంట్రాక్ట్ అనేది స్థిరపడిపోయింది. కొన్నిసార్లు కాలేజీ స్థాయిలో, కొన్నిసార్లు డిపార్ట్మెంట్ స్థాయిలో ఈ రిక్రూట్మెంట్స్ జరిగినాయి. వాటన్నిటికీ కూడా అప్పటికి కొంత నాకు తెలిసి ఈసీ అప్రూవల్ కూడా ఎప్పటికప్పుడు అవసరార్థం తీసుకున్నారు. తీసుకోలేదనేది పూర్తి వాస్తవం కాదు. ఈసీ ముందో వీసీ ముందో పెట్టి దాన్ని ఆమోదం పొందిన తర్వాతనే వాళ్ళందరినీ తీసుకున్నారు. వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఎవరు ఇస్తారు? డిపార్ట్మెంట్ ఇస్తారు. ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న హెడ్ ఎవరో ఇస్తారు. కాలేజ్ ప్రిన్సిపల్ కొన్ని బడ్జెట్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్పుడు జరిగినాయి. కొన్ని మనం కూడా తెలియకుండా మనం మాట్లాడితే మళ్ళీ మన ఇబ్బందులు